నమస్తే వనకం ఎల్లరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అక్కీస్ లైఫ్ స్టైల్. టుడే అవర్ ఎపిసోడ్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు మేక్ డాబా స్టైల్ బాయిల్డ్ ఎగ్ కర్రీ విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్, మినిమల్ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు అండ్ చేసే విధానం చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. కావలసిన పదార్థాలు: ధనియా, జీరా పౌడర్, గరం మసాలా, పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, టమాటో ప్యూరీ 1 కప్ ఆఫ్ టమాటో ప్యూరీ, 2 cups of onions, 2 split green chilli, boiled eggs and 2 tablespoons of oil. సో బాయిల్డ్ ఎగ్స్కి కాట్లు పెట్టుకోండి. కాట్లు పెట్టుకోవడం వల్ల మనకు జ్యూసీగా కర్రీ అనేది బాయిల్ అయినప్పుడు ఆ ఎగ్స్లోకి వెళ్ళి మంచి టేస్ట్ ఇస్తుంది. స్టవ్ పైన కడాయి ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని మనం కాట్ పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని అందులో వేసేయండి. సిమ్లో పెట్టుకొని ఆయిల్లో వేసేయండి. ఆయిల్ హీట్ అయ్యాక సో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియా, జీరా పౌడర్ కొంచెం చిటికెడు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఆ బాయిల్డ్ ఎగ్స్కి ఇలా వేసుకోవడం వల్ల కారం, ఉప్పు అన్నీ బాయిల్డ్ ఎగ్స్కి మంచిగా పట్టి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. అందుకే ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటారు. మీరు నార్మల్గా ఫ్రై చేసుకుంటా అంటే కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా వేసుకుంటే ఏంటంటే ఎగ్ అనేది టేస్టీగా ఉంటుంది. సో అది కొంచెం గోల్డెన్ రెడిష్లో చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చాలా ఎక్కువ ఫ్రై చేసుకోకండి, బాగా గోల్డెన్ మొత్తం బాయిల్డ్ ఎగ్ మొత్తం వచ్చేలాగా ఫ్రై చేసుకోకండి, హార్డ్గా అయిపోతుంది అనమాట పైన లేయర్ అనేది. సో నార్మల్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. సేమ్ ఆయిల్లో స్ప్లిట్ చేసుకున్నాం కదా గ్రీన్ చిల్లీ, అది వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇక్కడ 2 cups ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఆ 2 cups ఆఫ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇక్కడ అడగంటే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి. అందుకే అక్కడే ఉండి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఫ్రీక్వెంట్గా. లైక్ అవి మంచిగా ఫ్రై అయ్యేదాకా అవి ఇడుకుపోతుంటాయి. లైక్ గోల్డెన్ రెడిష్ బ్రౌన్లో చేంజ్ అవుతూ ఉంటాయి మెల్లిగా ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయ్యాక తర్వాతకి. దెన్ ఆఫ్టర్ టమాటో ప్యూరీ 1 cup ఆఫ్ టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ప్యూరీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ టమాటోలో వాటర్ ఉంది కదా, అదే టమాటోలో నుంచి వాటర్ ఊరుతుంది కదా, అదే వాటర్ ఉంది. అదంతా మంచిగా ఆ టమాటో పచ్చివాసన పోయి ఆ టమాటో ఉన్న వాటర్తోనే ఉడికేంత వరకు బాగా వదిలేయండి. మిక్స్ చేసేసి వదిలేసేయండి బాగా ఉడికేంత వరకు. చూడండి ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయాయి. సో ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, ధనియా, జీరా పౌడర్, గరం మసాలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ వాటర్ ఏమీ లేదు, టమాటో వాటర్ కూడా వెళ్ళిపోయాయి మనకు కాబట్టి అడగంటుతుంది. అక్కడే ఉండి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. లైక్ అంటే ఇన్ బిట్వీన్ మిక్స్ చేసుకోండి. కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. ఒక 5 minutes వదిలేస్తే ఆయిల్ అంతా పైకి ఊరిపోతుంది. చూడండి అక్కడ ఆయిల్ అంతా పైకి ఊరిపోతుంది. సో అప్పుడు అంటే కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి అని అర్థం అనమాట, ఆయిల్ అంతా పైకి ఊరిపోతే. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా, చిన్న టీ కప్ అంత వాటర్ వేసుకుంటున్నా, సో దట్ ఆ గ్రేవీ అనేది రావాలి మంచిగా అని చెప్పేసి. సో మనకు అంటే బాయిల్డ్ ఎగ్స్ వేసినప్పుడు ఆ బాయిల్డ్ ఎగ్స్ లోపలికి ఆ గ్రేవీ వెళ్ళాలంటే కొంచెం మనకు జ్యూసీగా ఉంటే బాగుంటుంది కర్రీ అని చెప్పేసి ఒక టీ గ్లాస్ అంతా వేసుకోండి. ఇంట్రెస్టెడ్ వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేసేయండి వాటర్. సో నేనైతే వేసుకున్న ఆ బాయిల్డ్ ఎగ్స్ లోపలికి వెళ్తే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. సో మంచిగా వేసుకున్న తర్వాతకి ఆ వాటర్ అంతా మంచిగా ఇంకిపోయి మంచిగా ఫ్రై అయ్యే ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అలా వదిలేయండి. చూడండి ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఒక 5 minutes అలా వదిలేయండి. మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాతకి బాయిల్డ్ ఎగ్స్ వేసుకోండి. అంతా వాటరీ జ్యూసీ కాకుండా నార్మల్ థిక్ గ్రేవీ వచ్చేంత వరకు ఉంచేసి బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని వదిలేయండి. సో అక్కడ మనం కాట్లు పెట్టుకున్నాం కదా, అదంతా జ్యూస్ అంతా లోపలికి వెళ్తుంది, ఎగ్ లోపలికి మంచి టేస్ట్ని ఇస్తుంది. కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు. సో ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ టు సర్వ్ అనమాట. ఆల్మోస్ట్ ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా దానికి పట్టి ఆ జ్యూసీగా లైక్ ఎగ్ లోపలికి కాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఆ ఎగ్ కర్రీ అంతా దాని లోపలికి వెళ్ళి భలేగా టేస్ట్ ఇస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనైతే టేస్ట్ కూడా చేశాను, ఎమ్మిగా ఉంది. హాట్ రైస్లో తిన్న, చపాతీలో, దేంట్లో తిన్న భలే ఉంటుంది కర్రీ. మినిమల్
సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే డాబా స్టైల్లో బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. దీన్ని పుల్కాతో కానీ, చపాతీతో కానీ, వేడివేడి రైస్తో కానీ తింటే యమ్మీగా ఉంటుంది. మీరు కూడా సింపుల్గా వీడియోని చూసి ప్రాసెస్ని ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. సో నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ ఈ వీడియోని లైక్ చేసినట్టయితే ఈ వీడియో అనేది చాలామంది వరకు రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ మీ మొబైల్కి అలా వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వరు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక చిన్న ఇన్ఫర్మేషన్, నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా. లైక్ లాంగ్ వీడియో రాని రోజు కంపల్సరీగా షార్ట్ వస్తుంది. లైక్ ఇన్ బిట్వీన్ మిస్ అవ్వచ్చేమో, బట్ కంపల్సరీగా షార్ట్ అయితే వస్తుంది. లైక్ బిగినర్స్కి, ఇనిషియల్గా కుకింగ్ రాని వాళ్ళకి, ఇనిషియల్గా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే సింపుల్ ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీస్ నేను అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది, మీరు అవి కూడా మిస్ అవ్వరు అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye-bye.